హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎండ్ఎం క్రానికల్స్. ఈరోజు మనము నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన కురుక్షేత్ర యానిమేటెడ్ సిరీస్ని రివ్యూ చేద్దాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ని చూసే ముందు ఈ వీడియోని చూసి డెసిషన్ తీసుకోండి. ఇది సింపుల్గా రెగ్యులర్ మూవీ లాగా రివ్యూ చేయడం కష్టం, ఎందుకంటే రామాయణం మహాభారతం అనేది డీప్ రూటెడ్ టు ఇండియన్ కల్చర్. ఇది మన హిస్టరీ. మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఫాలో అయ్యే గాడ్స్ అందరూ ఉన్న స్టోరీస్ ఇవి. అండ్ దట్టు మనం చిన్నపిల్లలకి అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు చెప్పే కథల్లో ప్రతి కథలోనూ ఉండే క్యారెక్టర్స్ ఇవి. కాబట్టి ఈ సిరీస్ని మనము రెగ్యులర్ మూవీ లాగా రివ్యూ చేయడం కష్టం. బట్ మీరు ఇఫ్ యు ఆర్ నాట్ సో మచ్ ఇంటు ద రామాయణం అండ్ మహాభారత, అంటే నాకు పెద్ద ఫరక్ పడదు ఏ క్యారెక్టర్ ఎలా చూపించినా, నాకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను చూస్తాను అంటే నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ని మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ రివ్యూ కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ యూ వాంట్ టు కాషియస్లీ వాచ్ ద సిరీస్, దెన్ మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్లీ హై లెవెల్లో సిరీస్ ఎలా ఉందని చూస్తే, ఇట్స్ ఏ డీసెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్. డీసెంట్ సిరీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ అంటే లైక్ విజువల్స్ కొన్ని చోట్ల మంచిగా అనిపిస్తాయి, కొన్ని చోట్ల యావరేజ్గా ఉంటాయి. టిపికల్ యానిమేషన్ సిరీస్. బట్ యానిమేషన్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. అంటే మనము చిన్నప్పుడు చూసిన టామ్ అండ్ జెర్రీ, రిచ్ వీటితో పోలిస్తే యానిమేషన్స్ బెటర్గా ఉంటాయి. అలాగే మీరు రీసెంట్గా వచ్చిన మహావతార్ నరసింహతో కంపేర్ చేస్తే అంత అట్రాక్టివ్గా ఉండవు విజువల్స్. బట్ కొన్ని చోట్ల నాకైతే నచ్చింది విజువల్స్ పరంగా అండ్ మ్యూజిక్ పరంగా కొంచెం నచ్చింది. డైలాగ్స్ కూడా నేను తెలుగులో చూశాను, తెలుగులో డీసెంట్ వర్క్ చేశారు, బాగానే ఉన్నాయి డైలాగ్స్. కొన్ని చోట్ల అంతగా ఇంపాక్ట్ ఉండవు, కానీ కొన్ని చోట్ల బాగున్నాయి. అండ్ కొంచెం రీసెర్చ్ చేశారు, బట్ కావాలని కొన్ని ఫ్యాక్ట్స్ హైడ్ చేశారు అనిపించింది నాకు. ఓవరాల్గా ఇవి పాజిటివ్స్. కమింగ్ టు ద నెగిటివ్స్, స్క్రీన్ ప్లే వెరీ బ్యాడ్. అంటే ఆడియన్స్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనిపించింది. అంటే లెట్స్ సే ఇఫ్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఈ సిరీస్ని చూస్తే ఏం అర్థం కాదు. నాకు తెలిసి ఫస్ట్ ఎపిసోడ్తోనే ఆపేస్తారు, ఎందుకంటే ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ ఉండదు, అసలు స్టోరీలో ఏం జరుగుతుందో తెలియదు. ఏవో క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, స్టోరీ రన్ అయిపోతూ ఉంటుంది, విజువల్స్ బీజం అవన్నీ బాగుంటాయి అనమాట. సో లెట్స్ సే ఇఫ్ ఏ యూఎస్ పర్సన్ ఆర్ యూకే పర్సన్ వాచెస్ దిస్ సిరీస్, దే విల్ నాట్ బీ హ్యాపీ ఆఫ్టర్ ద ఫస్ట్ ఎపిసోడ్, ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం కాదు కాబట్టి. సో స్క్రీన్ ప్లే అనేది ఆడియన్స్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని చేసినట్టు అనిపించింది. అంటే బేసిక్గా వీళ్ళు ఎలా ఆలోచించారంటే, ఓకే రామాయణం మహాభారతం అనేది ఇండియన్స్ అందరికీ తెలుసు, మనం ఏం ఇంట్రడక్షన్ చేయక్కర్లేదు, మనం జస్ట్ కొంచెం మంచి మ్యూజిక్ పెట్టేసి, మంచి డైలాగ్స్ పెట్టేసి, 4 ఎలివేషన్ సీన్స్ పెట్టేస్తే మంచిగా డబ్బులు వచ్చేస్తాయి ఓకే అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆర్ట్ అనేది మనం ప్యాషన్తో తీయడం ఎప్పుడో ఆపేసాం, అందుకనే స్క్రాప్ అంతా వస్తుంది ఇప్పుడు బయటికి. సో ఎప్పుడైతే ఆర్ట్ని మనం ప్యాషన్తో తీస్తామో దట్ బ్రింగ్స్ మాస్టర్ పీసెస్ అనమాట. సో ఈ నెట్ఫ్లిక్స్ యానిమేటెడ్ సిరీస్లో ఏ క్వశ్చన్ ఇంటెన్షన్ అనేది కనపడదు ఫస్ట్లీ. సెకండ్ థింగ్, ఈ హిస్టరీని నరేట్ చేసేటప్పుడు మంచిగా ఫ్యాక్ట్స్ అన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని చెప్తారు కదా మూవీస్లో, అదే జరిగింది. అంటే టిపికల్ రామాయణ మహాభారత తీసినట్టే అనిపించింది. అంటే చాలామంది చెప్తారు మా రామాయణం బాగుంటుంది, ఈ మహాభారతం బాగుంటుంది అని. నేను మోస్ట్ ఆఫ్ ది ఈ హైలైట్ ఏవైతే ట్రెండ్ అయ్యాయో అవన్నీ చూశాను. నాకు చాలా డీవియేషన్స్ కనిపించాయి ఒరిజినల్ నుంచి. కొన్ని సీన్స్ డీవియేట్ అయినా పర్వాలేదు, అంటిల్ ఇట్ డజంట్ చేంజ్ ద మీనింగ్ ఆర్ ఇట్ డజంట్ డీమీన్ ఎనీ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫేమస్ ఒకటేంటి, రామాయణంలో లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీస్తాడని. నిజానికి వాల్మీకి రామాయణంలో ఆ ఘట్టం ఉండదు, కానీ మేబీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికో లేదంటే కొంచెం ఏమన్నా కొత్తగా తీద్దామనో అలా ట్రై చేసి ఉండొచ్చు, కానీ ఎక్కడ సీత క్యారెక్టర్ని కానీ లక్ష్మణుని క్యారెక్టర్ని కానీ డీమీన్ చేయరు. అలాంటివి కొంతవరకు యాక్సెప్టబుల్. బట్ వెన్ యూ చేంజ్ ద మీనింగ్ ఆర్ వెన్ యూ ట్రై టు హైడ్ సంథింగ్, దెన్ ఇట్స్ ఏ వెరీ రాంగ్ థింగ్. పర్టికులర్గా నెట్ఫ్లిక్స్లో చాలా డీవియేషన్స్ చేశారు. కొన్ని ఇన్ఫ్యాక్ట్ వేరే సిరీస్లో కానీ వేరే మూవీస్లో కానీ చూపించారు. దట్ ఈజ్ యాక్సెప్టబుల్, ఆ రీసెర్చ్ అయితే చేశారు. బట్ కొన్ని ఇంటెన్షనల్గా హైడ్ చేసినట్టు అనిపించింది. ఆ హైడ్ చేసిన విషయాల గురించి నేను మాట్లాడతాను అనమాట ఇప్పుడు. ఫస్ట్ థింగ్, పాండవులు ఫస్ట్ యుద్ధంలో ధర్మాన్ని తప్పినట్టుగా చూపిస్తారు. బేసిక్గా కురుక్షేత్రం ద్వాపర యుగంలో జరిగింది కదా, ఆ యుగంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట వార్ జరిగేటప్పుడు. అంటే సూర్యాస్తమం అయ్యాక వార్ చేయకూడదని, అలాగే ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేసేటప్పుడు వెనక నుంచి బాణాలు వేయకూడదని, లేదంటే
నడుము కింద నాభి కింద భాగంలో బాణాలు కొట్టకూడదు, లేకపోతే అటాక్ చేయకూడదని ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అలాగే ఎవరైనా ధర్మం తప్పితే ఫస్ట్ అంటే రూల్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే దెన్ దెర్ ఈజ్ నో రూల్స్. ఇలా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయన్నమాట. ఆ రూల్స్ గురించి కానీ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయరు. మనకు ఆ సిరీస్ జరుగుతూ ఉంటుంది, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనకి రివీల్ చేస్తూ ఉంటారు. సో ఇది వెరీ బ్యాడ్ వే ఆఫ్ టెల్లింగ్ ద స్టోరీ. ఎందుకంటే అసలు మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా మనం ఒక గేమ్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అండ్ రెండోది విశ్వరూపం. అంటే మనకి కురుక్షేత్రం స్టార్టింగ్లో అర్జునుడి విషాద యోగంలో అర్జునుడి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పినప్పుడు కృష్ణుడు లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తాడనేది భగవద్గీత ఈజ్ ఆల్ అబౌట్. అంటే మనం యాజ్ ఎ హ్యూమన్గా ఎవ్రీథింగ్ వీ థింక్ ఎమోషనల్లీ. మనం లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించము, ప్రతిదీ ఎమోషన్తోనే ఆలోచిస్తాము. అర్జునుడు కూడా సేమ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాడనమాట. ఇది మనకి రెగ్యులర్గా డే టు డే లైఫ్లో జరిగే ఇన్సిడెంట్ అనమాట. దాన్ని ఒక గురువు, అంటే బేసిక్గా కృష్ణుడు అనేవాడు జగద్గురువు కదా, అలాంటి వాడు లాజికల్గా ఎలా రివీల్ చేస్తాడు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనేది భగవద్గీత. సో ఇది ఏ దానిలోనూ సరిగా తీయరనమాట. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. బోరింగ్ అనో లేకపోతే టీచింగ్ చేసినట్టు ఉంటుందనో కానీ ఇందులో కూడా అలాగనే ఉంటుంది. అండ్ అసలు అర్జునుడి క్వశ్చన్స్ కూడా ప్రాపర్గా ఉండవన్నమాట. ఏదో ర్యాండమ్గా నేను చెప్పాను కదా, ఓకే వీళ్ళకి అన్నీ తెలిసిలే ఆల్రెడీ, చూపించేద్దాం, ఏదో ఒక సీన్ పడాలి, భగవద్గీత సీన్ పడాలి, విశ్వరూపం సీన్ పడాలి, ఆ సీన్ పడిపోయింది అంతే అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది అనమాట. అండ్ రెండోది అంటే లైక్ బేసిక్గా ఎలా చెప్తారంటే ధర్మరాజుని కృష్ణుడు వెళ్ళి భీష్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని చెప్తారనమాట. బట్ అలా ఏముండదు. ఫస్ట్ ధర్మరాజు వెళ్ళి తన ఓన్గా తీసుకుంటారు ఆశీర్వాదము. అండ్ అర్జునుడు కూడా వన్స్ కృష్ణుడు భగవద్గీత చెప్పాక హీ గాట్ ఎ క్లారిటీ ఆఫ్ మైండ్ అండ్ హీ డూ వార్ ప్రాపర్లీ. అదంతా ఎలా ఉంటుందంటే అర్జునుడు ఏదో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నట్టుగా చూపిస్తారు. ఇదంతా ఎందుకంటే కర్ణుని హైలైట్ చేయడానికి. ఇంకా మనకి తెలిసిన దరిద్రమే కదా ఇదంతా. మనం చూసే మహాభారతాలు అన్నిట్లోనూ ఒక ఏడుపు కొట్టు క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ సెల్ చేసుకోవాలి టికెట్స్. ఇదే ఇంటెన్షన్ నా దృష్టిలో. మనం దుర్యోధన్ని హైలైట్ చేసిన ఒక ఇది ఉంటుంది, కానీ కర్ణుని హైలైట్ చేస్తే మాత్రం మనం రాంగ్ పీపుల్ని హీరోయిక్గా చూపిస్తున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, వాడికి కొన్ని క్యారెక్టర్స్ అంటే కొన్ని లక్షణాలు బ్యాడ్గా ఉంటాయి, కానీ హీఈస్ ఎ వారియర్, హీ హ్యాస్ టాలెంట్, హీఈస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ఫ్యూ థింగ్స్. దుర్యోధనుడు కూడా అంతే, హీఈస్ ఎ వారియర్, భీముని ఆల్మోస్ట్ చంపినంత పని చేస్తాడు. అలాగే ఒక క్యారెక్టర్ మెయింటైన్ చేస్తాడు. అంటే నేను చెడ్డోడిని, నాకు ఓకే పర్వాలేదు, మీరు నన్ను చెడ్డోడినన్నా పర్వాలేదు, నేను ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తానని ఒక ఇది మెయింటైన్ చేస్తాడు. అంటే ఒక యాటిట్యూడ్ కానీ క్యారెక్టర్ కానీ మెయింటైన్ చేస్తాడు. అసలు క్యారెక్టర్ కానీ యాటిట్యూడ్ కానీ ఆత్మాభిమానం కానీ లేని ఏకైక క్యారెక్టర్ ఏదైనా ఉందంటే మహాభారతం మొత్తంలో అది కర్ణుడు. వాడిని తీసుకొచ్చి హైలైట్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే కర్ణుడు సామాన్యుడు కాదు, అంటే లైక్ సూర్యుడి పుత్రుడు, సహజ కవచకుండలాలు ఉంటాయి. దుర్యోధనుడు మిత్రుడు, తను ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దుర్యోధనుడు మాట అనేది ఎవరి మాట అంటే కర్ణుడి మాట. సో హీఈస్ కైండ్ ఆఫ్ ఎ కింగ్ మేకర్. దుర్యోధనుడిని ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు, అన్నీ ఉంటాయి. కర్ణుడికి కూడా చాలా మంది మనకి ఎలా చూపిస్తారంటే విద్య ఎవరో నేర్పలేదని చూపిస్తారు. ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకుంటాడు కర్ణుడు, అండ్ పరశురాముడి దగ్గర కూడా విద్య నేర్చుకుంటాడు. అఫ్ కోర్స్ ఒక శాపం ఉంటుంది, అదేంటంటే క్రూషియల్ టైంలో తనకి అస్త్రాలు గుర్తురావని శాపం ఉంటుంది. బట్ అది వార్ చేసేటప్పుడు దానికేం సంబంధం లేదు కదా, తనకి మరణ సమయంలో అస్త్రాలు గుర్తురావనేది ఒక శాపం ఉంటుంది, కానీ మిగతా ఏది ప్రాబ్లం లేదు. కవచకొండలు ఉంటే అన్నీ ఉంటాయి. బట్ ప్రతి దగ్గర ఎమోషనల్ డ్రామా చేయటం, తప్పించుకు దబ్బడం, లేదంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు పక్కన వాళ్ళ మీద నెట్టేయడం, లేదంటే నాకు ఆ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది అని యాడ్ అవ్వడం, ఇలాంటి సింపతి డ్రామా చేసే క్యారెక్టర్ని తీసుకొచ్చి మనం అర్జునుడికి ఈక్వల్ అని చూపించినప్పుడు అది చాలా రాంగ్. ఇందులో కూడా కర్ణుడు చేసే తప్పులన్నింటినీ చాలా తెలివిగా సైడ్ లైన్ చేస్తారనమాట. అంటే అసలు ఈ వారు పెంటపెంట అవడానికి కారణం కర్ణుడే, అసలు ఫస్ట్ వారు రావడానికి కారణం కర్ణుడే. బేసిక్గా దుర్యోధనుడికి పాండవులు అంటే అసూయ, కానీ ద్రౌపది మీద బ్యాడ్ ఇంటెన్షన్ ఉండదు. దాన్ని క్రియేట్ చేసేది కర్ణుడే. నువ్వు వెళ్ళి వాళ్ళ భార్యను నీకు పెట్టి ఓడిపోయారు కదా, తీసుకొచ్చి నీ తొడ మీద కూర్చోబెట్టించుకో అది ఇదని ఐడియాలు ఇచ్చేది కర్ణుడే, అవమానించేది కర్ణుడే. ఇవన్నీ చేసింది మనకి ఎక్కడ చూపించారు, దుర్యోధనుడిని బ్యాడ్గా చూపిస్తారు. దుర్యోధనుడికి ఏంటంటే పాండవుల మీద అసూయ, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు, ఇలా ఉంటుంది. కానీ ద్రౌపదిని ఏదో అవమానించాలి, ద్రౌపదిని ఏదో పాడు చేయాలనే ఇంటెన్షన్ ఏమి ఉండదు అనమాట. దాన్ని ప్రాపర్గా ఇంజెక్ట్ చేసేది కర్ణుడే. సో దాన్ని ఎక్కడా చూపించారు మనకి. తర్వాత వార్లో ఒక 100 సార్లు ఓడిపోతాడు అర్జునుడితో. నాకు తెలిసి
అర్జునుడిని ఒక్కసారి కూడా ఓడించాడు కర్ణుడు. ఒకేసారి ఎప్పుడంటే తను చనిపోయే ముందు ఈక్వల్గా యుద్ధం చేస్తాడు, ఆల్మోస్ట్ చంపినంత పని చేస్తాడు అంతే. అది తప్ప తన వార్లో ఎక్కడ కనీసం కాంపిటీషన్ కూడా ఇవ్వడు అనమాట. అండ్ మీరు లిస్ట్ ఆఫ్ టాప్ 10 వారియర్స్ తీస్తే అర్జునుడు, భీముడు, ధర్మరాజు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, సాత్యకి, అశ్వత్థామ, ఇలా ఒక లిస్ట్ అంతా అయ్యాక 11th, 12th, 15th ఉంటాడనమాట కర్ణుడు. అతన్ని తీసుకొచ్చి మనం హీరోయిక్గా చూపిస్తాము. నాకు ఎందుకో కూడా అర్థం కాదు. ఇన్ఫాక్ట్ దుర్యోధనుడు కూడా కొంచెం బెటరే అనిపిస్తుంది కొన్ని టైమ్స్లో కంపేర్ టు కర్ణ. సో ఎందుకో తెలియదు నాకు. అండ్ మేబీ ఏమన్నా వర్కౌట్ అయిందేమో స్టార్టింగ్లో ఏమన్నా తీసిన ఫిలిమ్స్లో అట్లా. సో దానివల్ల అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. రెండోది, యుద్ధంలో ఫస్ట్ ధర్మం తప్పేది కౌరవులు. అభిమన్యుడిని రాంగ్ వేలో కిల్ చేస్తారనమాట. అంటే పద్మవ్యూహంలో ట్రాప్ చేస్తారు. అంటే ఒక గ్రేటెస్ట్ స్ట్రాటజీ చేస్తారు ద్రోణుడు. ఏంటంటే అర్జున్ని డైవర్ట్ చేసేసి నేను పద్మవ్యూహం వేస్తే పాండవుల్లో పద్మవ్యూహాన్ని ఛేదించే టాలెంట్ ఎవరికి ఉండదు. అలా ఛేదించేది ఎవరంటే అభిమన్యుడు. సో మనం అభిమన్యుడిని లోపల లాగితే, అభిమన్యుడిని చంపేస్తే అర్జునుడు మోరల్గా డౌన్ అవుతాడు అనేది స్ట్రాటజీ. సో దీనికోసం ఏం చేస్తారంటే పాండవుల్ని ఆపాలి. అంటే అర్జునుడిని డైవర్ట్ చేసి మిగతా పాండవుల్ని ఆపితే అభిమన్యుడు ఒక్కడు లోపలికి వస్తాడు, మనం ఈజీగా ట్రాప్ చేయొచ్చు అనేది. సో ఏమవుతుంది, సైంధవుడికి ఒక వరం ఉంటుంది. సైంధవుడు ఎవరంటే దుర్యోధనుడు బావమరిది, దుశ్శల భర్త. తనకి చెప్తారనమాట, నువ్వు మిగతా పాండవులందరినీ అడ్డుకో, మేము అభిమన్యుడిని ట్రాప్ చేసి అటాక్ చేస్తామని. సో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అశ్వత్థామ, కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ కలిసి అటాక్ చేస్తారనమాట. ఈ అటాక్ చేసినప్పుడు వీళ్ళందరినీ ఆల్మోస్ట్ ఓడిస్తాడు. కర్ణుడిని అయితే 3-4 సార్లు తరిమి కొడతాడు. ఇంకా కర్ణుడు తట్టుకోలేక ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడతాడు. అశ్వత్థామ అభిమన్యుడు అధర్మ యుద్ధం చేశాడు, మనం చంపేద్దాం అంటే ద్రోణుడు కర్ణుడిని నమ్మడు. 3 times కన్ఫర్మ్ చేసుకున్నాక వెనక నుంచి బాణాలు వేసి చంపుతారనమాట. అది కరెక్ట్గా చూపించరు, వెనక నుంచి బాణాలు వేసింది. తర్వాత ఎలా చూపిస్తాడంటే సైంధవుడు వధ చేసినప్పుడు సూర్యుడిని కృష్ణుడు మబ్బుల చాటుకు తీసుకెళ్లి సూర్యాస్తమయమైన భ్రమని కల్పిస్తారనమాట. ఆ కల్పించిన ఇన్సిడెంట్ని చూపించకుండా ఎలా చేస్తారంటే పాండవులు సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళు ధర్మం తప్పారు అన్నట్టుగా చూపిస్తారు. అండ్ ఫస్ట్ నైట్ వరకు వచ్చింది పాండవులు అన్నట్టుగా చూపిస్తారు. కాదు, సైంధవుడు వధ జరిగినప్పుడు దుర్యోధనుడు అక్కసుతో వీళ్ళని ఎలాగైనా చంపేయాలన్నట్టుగా తను రాక్షసుల్ని పిలిచి నైట్ యుద్ధం మొదలు పెడితే అప్పుడు ఘటోద్గతుడిని పిలుస్తారనమాట కృష్ణుడు. ఇది ఎక్కడ చూపించరు. ఇది చూపించకుండా ఏదో పాండవులే ధర్మం తప్పేసినట్టుగా చూపిస్తారు. ఇంకొకటి, అర్జునుడు భీష్ముడి ముందు నిలవలేకపోతాడు అన్నట్టుగా చూపిస్తారు. భీష్ముడి ముందు నిలుస్తాడు, కాకపోతే ఏమవుతుందంటే భీష్ముడు అర్జునుడికి ఈక్వల్గా యుద్ధం చేస్తాడు. అర్జునుడు ఎంత ట్రై చేసినా భీష్ముడిని చంపలేకపోతే అప్పుడు కృష్ణుడు ఫస్ట్రేట్ అయ్యి రథచక్రాన్ని తీసుకొని భీష్ముడి మీదకి వెళ్ళినట్టుగా ఉంటుంది మనకు మహాభారతంలో. కానీ ఇందులో ఎలా చూపిస్తారంటే అర్జునుడు సరిగా వారు చేయడు, ఇంక నేనే వెళ్ళాలన్నట్టుగా చూపిస్తారు. అలా ఏముండదు. కాకపోతే అర్జునుడు ఖచ్చితంగా భీష్ముడిని ఓడించలేకపోతుంటాడు. ఈక్వల్గా ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతుంది. రెండోది సంశక్తపుల్ని కొంచెం సరిగా చూపించారు అనమాట. బేసిక్గా సైంధవుడు వధ జరిగేటప్పుడు వస్తారు, వాళ్ళు చాలా డీవియేట్ చేస్తాడు. అర్జునుడు కొన్ని లక్షల మంది వస్తూ ఉంటే వాళ్ళు కొడతా ఉంటే టైం సరిపోదు అనమాట. అప్పుడు కృష్ణుడు హెల్ప్ చేస్తాడు, అది చూపించరు. కానీ ఇంకొకటి ఏం చూపిస్తారంటే సాత్యకి అన్ను భూరిశ్రవసుడు యుద్ధం చేసుకునేటప్పుడు సైడ్ నుంచి అర్జునుడు బాణం వేస్తాడు, అది చూపిస్తారు. ఎందుకంటే అర్జునుడిని నెగిటివ్ చేసే సీన్ కాబట్టి అది చూపిస్తారు. అలాగే అశ్వత్థామ హతః కుంజరహ అనేది కూడా చూపిస్తారు. చూపించినప్పుడు కొంచెం మంచిగానే డీల్ చేశారు, ఎందుకంటే కృష్ణుడు శంఖం ఊతాడు అది వినపడకుండా, అది కరెక్టే, అది చూపిస్తారు. సో ఇలా కొన్ని వాళ్ళకి ఫేవర్గా ఎక్కడైతే కర్ణుడిని మంచిగా చేయొచ్చో అది తీసుకొని ఎక్కడైతే పాండవులు బ్యాడ్ అవుతారో అది బాగానే ట్రై చేశారు. ఆల్మోస్ట్ వర్కౌట్ కూడా అయ్యారు. ఇంకొక క్రూషియల్ థింగ్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే కర్ణుడు యుద్ధాన్ని తను భీష్ముడు సేనాధిపతి అని తప్పుకోడు. బేసిక్గా అది ఒక రీజన్ లాగా చూపించి తప్పుకుంటాడు. అక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే ఫస్ట్ 1 day 2 days యుద్ధానికి వస్తే అందరి చేతిలో ఓడిపోయి ఇంకా భయపడి పారిపోయి నేను భీష్ముడి వల్ల సరిగా యుద్ధం చేయలేకపోతున్నానని తప్పుకుంటాడు అనమాట. సో దాన్ని మనకి అలా చూపించకుండా భీష్ముడు ఉన్నప్పుడు అసలు కర్ణుడు యుద్ధానికే రాలేదు అన్నట్టుగా చూపిస్తారు. అలా ఏముండదు. కర్ణుడు కురుక్షేత్రం మొత్తంలో 3 రోజులు 4 రోజులు యుద్ధం చేస్తాడు. ఫస్ట్ 2 రోజులు యుద్ధం చేసి పారిపోతాడు, తర్వాత లాస్ట్ 2 రోజులు చనిపోయే ముందు 2 రోజులు యుద్ధం చేస్తాడు. సో
ఒక పాయింట్ ఆఫ్ టైంలో దుర్యోధనుడికి కూడా హోప్ పోద్ది, ఈ కర్ణుడి వల్ల ఏం పని అవ్వదు, ఇంకా వేస్ట్ అని తిట్టేంత పని చేస్తే ఇంకా లాస్ట్ రోజున ఉంటే ఉన్నాం పోతే పోయాం అన్నట్టుగా వచ్చి యుద్ధం చేస్తాడనమాట. అంతే తప్ప అంతకు ముందు వరకు కనీసం ఎఫెక్ట్ కూడా చూపించడు. అండ్ మనకి రీసెంట్గా మూవీస్లో చూపించినట్టుగా ఆలస్యమైంది ఆచార్యపుత్ర ఇవన్నీ చాలా కల్పితాలు అనమాట. ఎందుకంటే అశ్వత్థామకి కర్ణుడికి బేసిక్ ఫ్రెండ్షిప్ కూడా ఉండదు. అండ్ అశ్వత్థామ ఎప్పుడు కనీసం కర్ణుడు ఒక ఫ్రెండ్ లాగా కూడా ట్రీట్ చేయడు. అండ్ కర్ణుడు కూడా అలాగే చూస్తాడు, ఎప్పుడు చులకనగానే చూస్తాడు అశ్వత్థామని. అశ్వత్థామ అండ్ అర్జున ఆర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ అకార్డింగ్ టు ద మహాభారత. ఎందుకంటే అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు కూడా అర్జునుడు అశ్వత్థామని చంపడు, తన పిలకని కత్తిరించి వదిలేస్తాడు. అది నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ద్రోణ పర్వం వరకే చూపించారు, తర్వాత కర్ణ పర్వం ఇవన్నీ వస్తాయి కాబట్టి వాటిలో ఎలా చూపిస్తారో మనం చూడాలి. బట్ ఇప్పుడు వరకు అయితే చాలా చాలా డీవియేషన్లు ఉన్నాయి. సో మీరు యూ వాచ్ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మూవీస్ అనేవి మన మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట. నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, దానవీర సూరకర్ణ చూసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాతో కర్ణుడు గొప్ప అని ఆర్గ్యూ చేస్తే నేను 3 or 4 years అదే నిజమని నమ్మాను అనమాట. తర్వాత నాకు మా రిలేటివ్స్లో ఒకరు చెప్పారు అదంతా కల్పితమని. దాని తర్వాత నేను ఓన్ రీసెర్చ్ చేసుకుంటే మూవీస్లో ఇన్ని రాంగ్ థింగ్స్ చూపిస్తారా అని అనిపించింది అనమాట. సో ఇప్పుడు జనరేషన్కి అయితే చాలా మందికి రామాయణ మహాభారతాలు అంత అవగాహన లేదు కాబట్టి ఇవే నిజం అనుకునే ప్రమాదం కూడా ఉంది. అండ్ పర్టికులర్గా చిన్నపిల్లలు యానిమేషన్ సిరీస్ని ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తే వాళ్ళ మైండ్ చాలా వీక్ అయిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్. వాళ్ళు ఈజీగా రిలీజియస్ కన్వర్షన్స్ కూడా చేయొచ్చు అనమాట. సో మనం పీపుల్ని స్టూపిడ్గా చేయకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళ హిస్టరీ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ దట్ కేస్ ఐ విల్ అవాయిడ్ నెట్ఫ్లిక్స్ యానిమేషన్ సిరీస్, దిస్ కురుక్షేత్ర యానిమేషన్ సిరీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.